అది ప్రపంచంలో లోతైన సముద్రం, పేరు పసిఫిక్ మహాసముద్రం. దాని మీద పచ్చవలే తేలియాడే దీవుల సముదాయం. అదొక అందమైన దేశం. ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానానికి సవాలు విసిరే దేశం పేరు చెప్పారు. ఆ జపాన్ భూకంపాలకు పెట్టింది పేరు. భూకంపాలకు దాడి నుండి తప్పించుకోవడం కొరకే కొంతమంది శాస్త్రజ్ఞులు సామాన్యమైన ఎక్కువ ఆపద కీడు కలిగిన ఇళ్ళు నిర్మించినారు. అలాంటి ఇళ్ళులో జీవిస్తున్నప్పుడు మనుషులు భూకంపం వచ్చినా ఆ శిథిలాల కింద మనుషులు కూరుకుపోయినా ఎవరైనా బ్రతికుంటే వారిని బ్రతికించడానికి కొరకు శతవిధాల ప్రయత్నం చేసేవారు. అలాంటి చిన్న ఇన్స్ట్రుమెంట్ కనుక్కున్నారు. శిథిలాలలో మనిషి పడిపోయింటే చనిపోయినాడు బ్రతికున్నాడని తెలుసుకోవటానికి మనిషికి గుండె కొట్టుకుంటూ ఉంటే దాన్ని స్కాన్ చేసి సిస్టమ్గా మలిచినారు. ఇప్పుడు ఆ గుండె కొట్టుకుంటున్నప్పుడు మానిటర్ మీ దగ్గర ఆఫ్ కనిపిస్తుంది కనుక ఆ వ్యక్తి దగ్గరికి ఉన్న పాట రెప్పపాటున వెళ్ళి ఆ శిథిలాల్లో నుండి బయటికి తీసుకుని వచ్చి ఆ ప్రాణాన్ని కాపాడుకోవడం వారి యొక్క ఉద్దేశం. చనిపోయిన వ్యక్తికి ఎలాగో చనిపోయాడు, ఇప్పుడు కాకపోతే తర్వాత తీసేస్తాం అనుకుంటారు. ఆ శిథిలాలకి ఎవరైనా బ్రతుకున్నారు అని వెళుతున్నారు. 2016వ సంవత్సరం వర్షం డిసెంబర్ అనుకుంటా. అప్పుడు జపాన్లో భూకంపం వచ్చింది. ఆ సమయంలో జపాన్ యొక్క సైనికులంతా ఈ సిస్టమ్, ఈ ఎక్విప్మెంట్ పెట్టుకుని, టూల్ పెట్టుకుని ఎదుగుతాయి. ఓ శిథిలాల కింద ఒక స్త్రీ ఇలా బోర్న పడిపోయింది. ఆమె బతికిందా లేదా ఆయన కొంతమంది ఫిజికల్గా వెళ్ళి కాలు పట్టుకుంటే చనిపోయింది అనుకున్నారు, చేయి పట్టుకుంటే ఇంకా చనిపోయింది అనుకున్నారు. అక్కడి నుండి ముందుకు వెళుతుంటే వాళ్ళ సిస్టంలో గుండె కొట్టుకుంటున్నట్లు గ్రాఫ్ కనిపించింది. ఇంకా ఏం బతికిందా, మనం ఫిజికల్గా ఆమె కాలు పట్టుకుంటే చేయి పట్టుకుంటే చనిపోయింది, కానీ సిస్టమ్ ఏమి ఇలాగ చూపిస్తుంది. మ్యాన్ సేస్ దట్ షీ ఇస్ డెడ్ బట్ మిషన్ సేస్ దట్ షీ ఇస్ అలైవ్. సంబడీ ఇస్ అలైవ్ దేర్ ఇఫ్ నాట్ షీ. ఆమె కాకపోతే ఎవరో ఒకరు బతికున్నారని చూపిస్తుంది. Japanese believe machine than man. Indians believe men than machines. ఎందుకంటే మిషన్స్ పనిచేయగలరు. వాళ్ళకి చాలా అనుమానం వచ్చింది. మేము తయారు చేసిన మిషన్ మేము ఫిజికల్గా చూస్తే చనిపోయింది, కానీ ఈ మిషన్ మాత్రం పనిచేస్తుంది, ఏమైంది? జపాన్లో సాధారణ పొట్టోడు కనుక పొట్టోడికి చాలా తెలివి ఉంటుంది. ఆ సైనికుడు దాంట్లో ఒక సైనికుడు ఏం చేశాడంటే ఆమె కాలని నాకు వెల్లెరులో పడేస్తే ఆమె రొమ్ముల మీద 3 నెలల మాంసపు ముద్ద ఉన్నాడు. ఆ మాంసపు ముద్ద దగ్గరికి మీటర్ తీసుకుని వెళ్తే గుండె కొట్టుకుంటున్నట్లు కనిపించి, ఇప్పుడు ఈ తల్లి తన 3 నెలల మాంసపు ముద్దను కాపాటు కొరకే వెల్లెరుకులు పడితే శిథిలాలు మీద పడిపోయి కొడుకు మొదలు చనిపోతాడు, తర్వాత తల్లి కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటుందని భూకంపం వచ్చిన తర్వాత తన కుమారుని గుండెల మీద అతుకొని బోర్న పడిపోయింది. నేను చనిపోయినా 9 నెలలు మోసి కన్నా పేగు, నా చిన్న ప్రాణము, నా కుమారుడు, నా పోలికలో పుట్టినవాడు చనిపోకూడదు. అలాగా ఆమె బోర్లు పడిపోయింది. ఇప్పుడు ఆమెను చూసిన తర్వాత ఆమె చనిపోయిందని అర్థమైపోయింది. ఆమె 3 నెలల మాంసం కొంత బతికున్నాడని తెలిసింది. ఆమె 2 చేతులు ఇలా ఆరసాపుకుని ఉన్నాయి. ఒక చేతిలో చూస్తే మొబైల్ ఫోన్ ఉంది, దాంట్లో టెక్స్ట్ SMS ఉంది. ఎవరికి పంపించింది, ఏం పంపించింది? సైనికులు చూశారు. దాంట్లో 3 వరుసలు ఉన్నాయి. మొదటి వరుస do not die, చనిపోవద్దు. రెండవ వరుస I died for you, నేను నీ కొరకు చనిపోయాను. మూడవ వరుస I love you so much, నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను. ఎవరికి పంపించింది మౌన మాటలు అని ఆ సైనికులు శాస్త్రవేత్తలు అనలైజ్ చేస్తే తను బ్రతికించిన కొడుకు పెద్దవాడు అయిన తర్వాత ఆ టెక్స్ట్ చూసి తల్లి కొరకు బ్రతకాలని భావించి తమ్ముడు వచ్చింది, do not die, చనిపోవద్దు. జీసస్ died for you, నీ కొరకు యేసు ప్రభు చనిపోయాడు. జీసస్ loves you so much, యేసు ప్రభు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. కారణం లేని గాయాలు ఎవరికి, హేతు లేని దెబ్బలు ఎవరికి, సిద్ధమైన తన ఎవరి కొరకు, ముఖం మీద ఉమ్మి ఎవరి కొరకు, ప్రక్కలో బల్లెపట్టి ఎవరి కొరకు, కోడా దెబ్బలు ఎవరి కొరకు, శిలువలో ప్రేలాడలేబడింది ఎవరి కొరకు, కేకరేసింది ఎవరి కొరకు, చనిపోయింది ఎవరి కొరకు, సమాచారం ఎవరి కొరకు, తిరిగి వేసింది ఎవరి కొరకు, పర్లోక స్థలంలో ఆశ్రయించింది ఎవరి కొరకు? నీ కొరకు కాదా? నో క్రిస్మస్, నో స్క్రిప్చర్స్, నో క్రిస్మస్, నో సెలబ్రేషన్, నో క్రిస్మస్, నో సేవియర్. క్రిస్మస్ లేకపోతే రక్షకుడు లేడు. ఈ మధ్యాహ్నం నీ స్వామి మోకరించుకుని ప్రార్థన చేస్తాను.